కూడా న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా సదరు శాఖ మంత్రి వారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. దివి గారు, యనమల దివి గారు. మా తుని నియోజకవర్గంలో కూడా సుమారు చాలా హౌసింగ్ లేఅవుట్స్ ఉన్నాయి అధ్యక్ష. అలాగే బేసిక్ ఫెసిలిటీస్ తోటి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. కరెంట్ కానీ, రోడ్స్ కానీ, అలాగే మంచినీరు కూడా లేదు అధ్యక్ష వాళ్ళకి. మా కోటనందూరు మండలంలో అల్లిపూడి, అప్పలరాజుపేట, బొద్దవరం, బిళ్ళనందూరు, అలాగే తొండంగి మండలం వచ్చేసి ఏ కొత్తపల్లి, తొండంగి, దానవాయిపేట, పైడికొండ అధ్యక్ష. అలాగే తుని మండలం వచ్చేసి లోవకొత్తూరు, వెలమకొత్తూరు, ఎస్ అన్నవరం, హంసవరం లాంటి గ్రామాల్లో ఈ మౌలిక సదుపాయాలు కూడా వెంటనే కల్పించాలని మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష పిలిచిన తర్వాత బాగా ఆల్రెడీ అతను స్టాండ్ చేయ పర్మిషన్ సార్, నా పర్మిషన్ కాదు, స్టాండ్ నిల్చుని తోస్తుంది అధ్యక్ష. నేను గతంలో కూడా చెప్పాను, దీంట్లో ఏంటంటే వాళ్ళు బాగా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఏ కాలనీలు పనికొస్తాయి, ఏ ఇళ్ళు పనికొస్తాయి, ఏ బేస్మెంట్లు పనికొస్తాయి, ఏవి పనికి రావో అర్థం కాని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవి రెక్టిఫై చేసేదానికి పనికొస్తాయి, ఏవి అసలు బేస్మెంట్లు పనికిరావు, నెంబర్ 1. తర్వాత వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ల్యాండ్ అక్విజిషన్లో కూడా 10 లక్షల ఎకరా, 25 లక్షలు, 30 లక్షల లెక్కన చేసుకొని ఆ పేదోడికి అసైనీకి వచ్చేసి 10 లక్షలు ఇచ్చి 25-30 లక్షలు తీసుకున్నారు. దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మూడోది ఏంటంటే, ఇప్పటి వరకు మా క్లారిటీ నియోజకవర్గానికి మా కోట 1500, 2000, 1000 ఏ సంవత్సరం గతంలో ఒక అలొకేషన్ ఉండేది. దాన్ని బట్టి మండలాలను కూర్చోబెట్టుకొని మీ మండలానికి 200, మీ మండలానికి 300 అని చెప్పి అలొకేట్ చేసుకొని సర్దుబాటు చేసుకునేవాడు. అటువంటి క్లారిటీ కూడా కావాలని చెప్పేసి, ప్లస్ రోడ్స్ విషయంలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వాడతారా, ఏం వాడతారు, బేస్మెంట్లు కట్టిపారేసేసారు, పూర్తి చేసుకున్న 3 అడుగులు లోతుండే ప్రాంతంలో చేసేసినారు. దాన్ని కూడా లెవెలింగ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మొట్టమొదటి ప్రశ్నకి అంటే వసంత కృష్ణ ప్రసాద్ గారు వేసిన ప్రశ్నకి ప్రశ్నకు సమాధానం అవునండి. కొన్ని గృహ నిర్మాణ కాలనీల్లో ప్రాథమిక సౌకర్యాలు ఇంకా అందించాల్సి ఉంది. అన్ని గృహ నిర్మాణ లేఅవుట్లలో ప్రాధాన్యత క్రమంలో విద్యుత్ మరియు నీటి సరఫరాను ప్రభుత్వం అందిస్తుంది. రోడ్లు, మురుగు కాలువలు దశల వారీగా అందించబడతాయి. 250 కోట్ల రూపాయలతో పెండింగ్లో ఉన్న 222 గృహ నిర్మాణ కాలనీల్లో విద్యుదీకరణ మరియు 1752 కోట్లతో 11,683 పెండింగ్ కాలనీలో త్రాగునీటి సరఫరాను పూర్తి చేయాలని ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. గౌరవ సభ్యులు కృష్ణప్రసాద్ గారు చెప్పినట్లు మైలవరంలో మొత్తం 69 లేఅవుట్లు ఉన్న అధ్యక్ష. దాంట్లో అన్ని లేఅవుట్లకి ఎలక్ట్రిసిటీ సౌకర్యం కల్పించబడింది అధ్యక్ష. ఎక్సెప్ట్ కేవలం విజయవాడ రూరల్లో చేయబడలేదు. దీంట్లో ఎక్కడైతే గృహాలు నిర్మించుకుని నివాసానికి రెడీగా ఉన్నాయో అక్కడ ప్రాధాన్యత ఇస్తున్నాం అధ్యక్ష. ఎలక్ట్రిసిటీ వరకు చాలా వరకు చేసేసాము. ఈ త్రాగునీటి కోసం ఇమీడియట్గా చేస్తాం కోసం మేము ప్రతిపాదనలు తయారు చేసాం అధ్యక్ష. తర్వాత ఈ బడ్జెట్లో కూడా కొంత బడ్జెట్ కేటాయించబడింది కాబట్టి ఈ కార్యక్రమాలు చేస్తానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు రెక్టిఫికేషన్ ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో రెక్టిఫై చేస్తానికి గుర్తించాం అధ్యక్ష. ఎటువంటి రెక్టిఫై చేయొచ్చని, లేకపోతే ఏదైతే రెక్టిఫై చేయలేకపోతామో వాటిని డిమాలిష్ చేసైనా సరే ఆ కాంట్రాక్ట్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు ముందుకు రాకపోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతానికి కూడా ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ ధరల గురించి చెప్తాం అధ్యక్ష. అది పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి మాకు ప్లాట్లు అందజేసిన తర్వాత వాళ్ళలో ఆ ప్లాట్స్లో ఇల్లు కడతాం వరకు మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ చూస్తుంది అధ్యక్ష. అదేవిధంగా కోట అని చెప్పారు అధ్యక్ష. కాకపోతే గతంలో గౌరవ చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. గతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కొన్ని, శాసనసభ్యుడి ఆధ్వర్యంలో కొన్ని ఇల్లు కేటాయించే పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తంగా అన్ని స్టేట్స్కి కూడా ఎలకేషన్ మొత్తం వారే నిర్ణయించి ఆ లిస్టుల్ని, అంటే మనము
డిమాండ్ క్యాప్చర్ చేసి వారికి పంపించిన తర్వాత అర్హత వెరిఫై చేసి వారే ఫైనలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు తర్వాత చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి గౌరవ సభ్యులు ఇంకా చాలామంది అడిగిన మీదట మేము కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే శాసనసభ్యులు క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు కానివ్వండి, మంత్రులు వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల మూలంగా వెంటనే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మాకు కొంత కోట ఇవ్వమని చెప్పేసి మేము కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తామని చెప్పేసి తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రోడ్స్, ఎన్ఆర్జీఎస్, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష, దీన్ని కొంచెం ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి. ఎందుకంటే ఇవి కూడా పంచాయతీ, మున్సిపల్ ఏరియాస్లో వస్తాయి కాబట్టి ఆ డిపార్ట్మెంట్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష, కొంత నిధులు దీనికి కూడా కేటాయించమని చెప్పేసి తప్పకుండా ఈ సంవత్సరంలో ఆ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. మినిస్టర్ గారు, ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ మున్సిపాలిటీస్కి చేయడానికి అవ్వట్లేదు, అది క్లారిఫికేషన్. అధ్యక్ష, మున్సిపాలిటీలో ఏంటి అధ్యక్ష, ఇంత ముందు అన్ని కూడా మనం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లో ఇచ్చాం అధ్యక్ష. వాటన్నిటికి కూడా ఎన్ఆర్జీఎస్ అందుబాటులో ఉంది. కాకపోతే ఏంటంటే ఆ ఎన్ఆర్జీఎస్ అమౌంట్ అంతా కూడా జిల్లాలకు ఇచ్చేసి జిల్లాల శాసనసభ్యులు నిర్ణయించుకుంటారు. కాబట్టి నేను గౌరవ శాసనసభ్యులందరూ కోరేది ఏంటంటే కొంత మీ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఈ కాలనీస్ కూడా కొంత పెట్టమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. అదేవిధంగా మన శ్రీమతి గౌతు శిరీష గౌరవ శాసనసభ్యులు అడిగిన దానికి ఏ ప్రశ్నకి సమాధానం అవునండి, దశల వారీగా బిల్లులను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. ఇది చాలా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న సమస్య అధ్యక్ష. ఇది ప్రభుత్వం దృష్టిలో ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దీనికి పేమెంట్ చేయాలని చెప్పేసి ఏదైతే 2014-19లో ఇల్లు పూర్తి చేసుకున్నారో దాదాపు 919 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. మొత్తం 2,73,709 లబ్ధిదారులకి 919 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీన్ని సంవత్సరం తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా పలు దఫాలు ఆర్థిక శాఖ వారికి సూచించినా కూడా కొంత ఆర్థిక సమస్యలు అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. కొంత ఆలస్యమైంది, తప్పకుండా చెల్లించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక్కడ తెలుగుదేశం లబ్ధిదారులకి ఆపారని చెప్పేసి గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. చూస్తే అది వాస్తవం అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేటాయించింది కాబట్టి నాకు సంబంధం లేదని చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. కానీ ఇక్కడ తమరు చాలా సీనియర్ శాసనసభ్యులు అధ్యక్ష. నేను ఒకటి కోరేది ఏంటంటే రాగద్వేషాలకు అతీతంగా నేను పనిచేస్తానని చెప్పేసి ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఈ విధంగా రాగద్వేషాలకి, అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో శాంక్షన్ చేశారు, వాళ్ళందరూ తెలుగుదేశం లబ్ధిదారు పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పేసి ఈ విధంగా చేయటం ఎంతవరకు సబబో అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష. తప్పకుండా ఏదైతే శిరీష్ గారు తర్వాత తుని శాసనసభ్యులు ఏదైతే చెప్పారో వాటిని పరిష్కరించడానికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి మనవి చేస్తాను అధ్యక్ష. సార్, మినిస్టర్ గారు ఆన్సర్ ఇచ్చారు ప్లీజ్. ఏజెండాలో పేర్కొన్న క్వశ్చన్ పూర్తయిందండి. ఏజెండాలో పేర్కొన్న పత్రాలన్నీ సభా సమక్షంలో ఉంచినట్టుగా భావించాలి. ఇప్పుడు ప్రభుత్వ బిల్లులు ఉన్నాయి. మొదటి బిల్లు ఆర్థిక శాఖ మంత్రిగా బదులుగా మన మానవ వనరుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసులకు నియామకాలు క్రమబద్ధం అది సిబ్బంది తీరును వేతన స్వరూపమును హేతుబద్ధం చేయు 2వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష. ఇది ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రేషన్